ట్రైలర్ బాగుంది, ట్రైలర్ నచ్చింది కాబట్టి వచ్చినాం. అది బాగా చేసిండు యాక్టింగ్. సో గాలిపటం కూడా మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. డాన్సెస్ ఫైట్స్ మంచిగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వచ్చినాం అన్న. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే సంపత్నంది ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. సో యంగ్ హీరో ఆది అండ్ ట్రైలర్ చూసాను, చాలా అంటే లవ్ స్టోరీతో పాటు కొంచెం సోషల్ మెసేజ్, అంటే మన కల్చర్ కోసం బతకాలని ఒక మంచి మెసేజ్ ఉంది. న్యూ ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది సినిమా, బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్. గాలిపటం పేరు వినగానే పాత రోజులు పతంగులు ఎగిరేసుకున్న గుర్తొచ్చినాయి. బాగుండే అన్న, కామెడీ ఫిలిం అనిపిస్తుంది. సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. సినిమా బాగుంది. సినిమా సూపర్. యావరేజ్ సార్, పర్లేదు, బాగానే చూడొచ్చు. సూపర్ ఉందన్న. చట్టానికి విరుద్ధంగా ఉంది పిక్చర్. బాగుందన్న, చాలా బాగుంది. వస్తుందన్న సినిమా సూపర్. బాగానే ఉంది. ధూమపానం చేసి నోడు దున్న పొదై పుట్టురా, అరే మద్యపానం చేసి నోడు మనిషట్టవుతాడురా, సరసుక ముట్టి నోడు సన్నాసైపోవురా, బిరుసుక పట్టి నోడు బేవాసే సోదరా. ఫార్మాట్ మూవీస్ మూస నుండి బయటపడి కొన్ని కొత్త ప్రయోగాలు తెలుగులో సక్సెస్ అవుతున్నాయి. దృశ్యం, మనం ఇలాంటి కోవలోకొస్తాయి. ప్రేమ గొప్పదా, పద్ధతులు గొప్పవా అనే చర్చ సిల్వర్ స్క్రీన్ పై ప్రేమ పుట్టినప్పటి నుండి ఉన్నదే. కానీ ఆ విషయాన్ని మెట్రో కల్చర్ బ్యాక్ డ్రాప్ లో కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించాడు కొత్త దర్శకుడు నవీన్ గాంధీ. ఎంతవరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం. కార్తీక్ స్వాతిలో భార్యాభర్తలు ఒకే ఆఫీసులో పని చేసుకునే వీరికి బెస్ట్ కపుల్ అవార్డు కూడా వస్తుంది. చేతి నిండా పని, బ్యాలెన్స్ తో మూలిగే క్రెడిట్ కార్డులు, ఇది వీరి జీవితం. అవుట్లుక్ నుండి చూస్తే కానీ ఏదో తెలియని వెలితి వీరి జీవితాల్లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఆ వెలితి బాధగా మారి ఒకసారి ఒకరినొకరు నిందించుకుంటారు. ఒకరి లోపాల్ని, తప్పుల్ని అరిచి మరీ చెప్పుకుంటారు. అప్పుడే వారికి పెళ్లికి ముందు తమ లైఫ్ పార్ట్నర్ ప్రేమ గురించి తెలుస్తుంది. ఎందుకిలా జీవించడం, విడిపోదాం, కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందుదాం అనుకుంటారు. మరి అలా జరిగిందా? వారి కుటుంబాలు అందుకు ఒప్పుకున్నాయా? వారి పాత ప్రేమికులు దీనికి ఎలా స్పందించారు అనేది మిగిలిన కథ. ఒకరిని ఇష్టపడితే ఇంకొకరు నచ్చరంటారు కదా, మరి నాకు నచ్చుతుందేంటి? నెల తక్కువ జన్మ అంటే ఏంటో ఇప్పుడు అర్థం అవుతోందిరా. కాఫీకి వచ్చిన వాళ్ళంతా గర్ల్ ఫ్రెండ్స్ కారు మిస్టర్ కార్తీ. బిల్లు కట్టే బాయ్స్ అందరూ బకరాలు కారు మిస్ పారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ చైనా మాల్ లాంటిది, దానికి వారంటీ గ్యారంటీ రెండూ ఉంది. నా ఫీలింగ్స్ ని ఫామ్ చేయడానికి ఆత్రేయని అక్షరాలు అడగాలి, త్రివిక్రముని పెన్ అడగాలి. ఈ రోజుల్లో 30 ఏళ్ల లోపైతేనే నచ్చింది, ఆ తర్వాత అయితే వచ్చిందరా పెళ్ళం. విషం అనుకున్నా ఈ విషయంలో విషయం ఉంది. ఎందుకంటే అందులో నిజముంది. చుట్టుపక్కల జీవితాల్లో కాకపోయినా ఎక్కడో ఒక చోట ఇలాంటి కథలు వింటూనే ఉన్నాం. అలాంటి కథనే కాస్త బోల్డ్ గా తెరమీదికి తెచ్చాడు సంపత్ నంది. 20 ఏళ్లు దాటగానే లక్షల్లో సంపాదన, అడగకుండా ఇచ్చే అప్పులు, వద్దన్నా వచ్చే సౌకర్యాలతో దేనికి ఓపికలేని నేటి తరంలో కొందరి మనస్తత్వాన్ని ఆది అద్దం పట్టాడు. ఎలాగైనా సంతోషంగా ఉండాలనుకోవడం స్వార్థమైనా అది ఇప్పుడు కొందరికి ఫ్యాషన్ అయిందనే చేదు నిజాన్ని ఎంటర్టైన్మెంట్ పూతాద్ది సరదాగా చెప్పాడు దర్శకుడు నవీన్ గాంధీ. ఇలాంటి కథలు తెలుగులో ఇప్పుడే మొదలవలేదు. అప్పుడప్పుడు పెళ్లైన కొత్తలో సినిమాల్లో ఇలాంటి పెళ్లిళ్ల మీదే సాగాయి. కానీ ఇందులో పెళ్లి కంటే ప్రేమ మీద సినిమా నడిచింది. అలా నడిచిన కథ ఇంటర్వెల్ కి ఫాస్ట్ గా ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలియక కొన్ని స్కిట్ల మీద ఆధారపడింది. అవి అప్పటికప్పుడు నచ్చినా తర్వాత ఆలోచిస్తే అవి ఎందుకొచ్చాయో అర్థం కాదు. ఆది తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఎరికా ఫెర్నాండెస్ చూడటానికి బాగుంది, తన పాత్రను నిలబెట్టింది. క్రిస్టియాకి తన పాత్ర టైలర్ మేడ్లా అనిపించింది. గాలిపటం ఎగరడానికి ముఖ్యంగా మాటలు కారణమయ్యాయి. సంపత్ నంది మనసు పెట్టి రాసిన మాటలు మనసుకు హత్తుకున్నాయి. బీమ్స్ పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ లుక్ తెచ్చింది. సెకండ్ హాఫ్ లో కథ లేకపోవడం, కథనం కూడా ఆసక్తికరంగా లేకపోవడం పెద్ద మైనస్. క్లైమాక్స్ కొత్తగా ఉంది. సాంప్రదాయవాదాలకు చిరాకు తెప్పించిన మోడ్రన్ యూత్ కి నచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సంపత్ నంది టీం సాంప్రదాయాలను ఓడించి ప్రేమను గెలిపించింది.
వారు వారు కన్నులే కొల్లేరు చూపులే తల్వారు. ఓకే, ప్రేక్షకుల అభిప్రాయాలు, రివ్యూ అండ్ క్రిటిక్స్ స్పందన కూడా తెలుసుకున్న తర్వాత గాలిపటం సినిమాకి 10 టీవీ ఇస్తున్న రేటింగ్ ఇది.